విజయనగరం జిల్లా గణపతి నగరంలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆత్మీయ సమ్మేళన సభలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు రొంగలి గోపి శ్రీనివాస్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాష్ట్ర అధ్యక్షులు గోపి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో బీసీ కమిషన్కు చట్టబద్ధత లేదు. కోరలు లేని కమిషన్ ఏర్పాటు చేసి బీసీలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. బీసీలకు అండగా బీజేపీ ఉందన్నారు. ఎన్నికలకు వెళ్లే ముందు వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ బీజేపీ జిల్లా అధ్యక్షులు దంతినాడ అప్పలాచారి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు దేవర ఈశ్వర్రావు, బీజేపీ సీనియర్ నాయకులు సంకల్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యగారి కామేష్, జిల్లా నాయకులు, పదాధికారులు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. దాన్ని మనం హైలైట్ చేసుకోవడం లేదు. అక్కడ మనం మన నాయకత్వాన్ని ఎదగడానికి మనం అక్కడే కుంగిపోతున్నాం. అది మనం చెప్పుకొని మన నాయకత్వం ఎదగడానికి చాలా అవకాశం ఉంది. అది ఏంటంటే చేతిలో ఉన్న ఒక భారతీయ జనతా పార్టీ కూడా మీకు ఒక పథకాన్ని అనేది నేను ఇస్తాను అని మీరు పిలిపించుకోవచ్చు. అలాగే ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే దాఖలాలు ఉన్నాయా, ఎప్పుడైనా నిలదీసినటువంటి దాఖలాలు ఉన్నాయా? మీ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చిందా? కనీసం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం యొక్క కష్టాలను తీసుకెళ్లి ఇచ్చేటువంటి ఒక చిన్న చింతు కాగితమైన ఉందని అడుగుతున్నారు. ఈరోజు కింజర్ ఫ్యామిలీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి తమ్మినేని ఫ్యామిలీ కానీ, ఈరోజు ఉత్తరాంధ్ర గురించి, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి బీసీ సమాజం కోసం మీరు ఏదో మాట్లాడారు. కానీ భారతీయ జనతా పార్టీ ఎంపీ గారు ఈ యొక్క ఉత్తరాంధ్రలో ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి బీసీ కులాలకు సంబంధించిన సర్టిఫికెట్ల విషయం కానీ, ఓబీసీ ఆథరైజేషన్ విషయంలో కానీ, బీసీ ఆథరైజేషన్ విషయంలో కానీ మేము పోయి గవర్నర్ని కలిసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఏదైనా తెలంగాణలో బీసీలు ఓసీలుగా చేసినటువంటి కులాల తరపున రెఫరెండం తీసుకొని పోయి గవర్నర్ దగ్గర మాట్లాడినటువంటి చరిత్ర